హనుమ జయంతి సందర్భంగా కాకినాడ గుడారికుంట జర్నలిస్ట్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ రామ సహిత సత్యదేవ మందిరంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. వేద పండితులు యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకము, మధు అభిషేకంతో పాటు నాగవల్లి పూజ, సింధూరు పూజ, ఆపుప పూజ నిర్వహించబడింది. సందర్భంగా మధ్వేష్ మాట్లాడుతూ శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసి చాలా సంవత్సరాలైందని, అష్టమ వార్షికోత్సవం కూడా భక్తుల సహకారంతో విశేషంగా జరిగిందని, మధ్వ మతానికి ఆంజనేయ స్వామి మొదటి అవతారంగా నిత్యము అర్చిస్తూ ఉంటారని, అందుకే హనుమ, భీమ మధ్వాచార్యులుగా భావిస్తున్నారని చెప్పారు. ఆంజనేయ స్వామి పూజతో భక్తులు మనోధైర్యంతో పాటు ఆరోగ్యము, ఆయుష్ మరియు సంపద పొందగలరని మధ్వేష్ వివరించారు. పన్యాల నరసింహరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో మధ్వేష్ ఆచార్య ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. తొలుత యాదగిరి అమూల్య రుక్మిణి శ్రీ ఆంజనేయ స్వామి వారి మీద ఉన్న దాసర కీర్తనలను ఆలపించారు. కార్యక్రమంలో తుంగమణి, నందగిరి నంద, పుట్టాలక్ష్మి, రాణి, రమామణి, పాలూరి దీక్షిత, పాలు లక్ష్మీకాంత్, యాదగిరి రఘోత్తమాచార్, డాక్టర్ పరశురామాచార్, రేగడిమిల్లి కృష్ణమూర్తి, కళ్యాణితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఇదంతా కూడా మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో చేయడం జరిగినది. అలాగే రేపు మే 17 నుండి జూన్ 15 వరకు కూడా అధిక మాసము 4 రోజుల పాటు మా స్వాముల వారు శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్థాపన చేసి ఆ ఉత్సవ విగ్రహములు మా యొక్క స్వామివారి దేవస్థానానికి ఇచ్చారు. ఆ యొక్క శ్రీనివాసుడి యొక్క ఉత్సవ విగ్రహములతో ప్రతి మా భక్తుల యొక్క ఇళ్లలో అధిక ఫలం అన్నట్టుగా ప్రతి మా భక్తుల ఇంట్లో కూడా శ్రీనివాస కళ్యాణం జరిపించాలి అని సంకల్పం చేసి ధర్మ ప్రచారం కూడా జరగాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస కళ్యాణం అధిక మాసము నెల రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగినది. ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరూ కూడా పాంప్లెంట్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మేము ముందుగా మీ యొక్క ఇంట్లో ఆ యొక్క శ్రీనివాస కళ్యాణం జరిపించడం జరుగుతుంది. కలియుగ వెంకటరమణుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరూ పొందగలరు. ప్రతి ఒక్క భక్తుల ఇళ్లలో కూడా ఆ శ్రీనివాస కళ్యాణం చేయించడం కుదరని పక్షాన రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క మందిరం నందు శ్రీనివాస కళ్యాణం మీరు వచ్చి ఇక్కడనే ఆ దేవస్థానంలోనే కళ్యాణం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం, తీర్థము అలాగే ప్రసాదము కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా భక్తులకి ప్రార్థన చేయడం జరిగింది.